వాట్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సబ్జెక్టు చాలా స్మూత్గా ఎవరికి ఇష్యూ లేకుండా సార్ట్అవుట్ చేయగలిగినామంటే అదొక స్ట్రాటజీగా లీడర్షిప్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అండి. ఈరోజు నేను మధ్య చెప్తున్నా, అక్కడ యాక్సిడెంట్స్ అయి చనిపోయిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ స్పాట్లో చనిపోయిన వాళ్ళకి ఆత్మకు ఈరోజు శాంతి కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆ స్పాట్ గురించి ఎంత ప్రయత్నించినా ఎన్నో ఇష్యూస్ మీకు అందరికీ తెలుసు, ఎట్లా ఉండేది, ఏం ప్రాబ్లమ్స్, ఎంత స్మూత్గా ఎవ్వరికి నొప్పి లేకుండా సార్ట్అవుట్ చేసే దిశలో పనిచేసాము. అందులో మీ కోఆపరేషన్ గ్యారంటీ ఉంది. కోఆపరేషన్ అనేది లేకపోతే మొండిగా పోయి మేము చెయ్యము ఇంతే అని కాకుండా మీరు కూడా ప్రజల కోసం ఆలోచించి పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు మీకు నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఒక షాపు, ఒక ఇన్కమ్, ఒక సోర్స్ అనేది ఒకటి ఏర్పాటు ఉంటుంది, అది మైండ్లో సెట్ అయి ఉంటుంది. ఇక్కడ మాకు జీవితకాలం ఉంటుంది, ఒక స్టాండర్డ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మరీ వేరే చోట పోయి మనం మరీ బిజినెస్ ఎస్టాబ్లిష్ కావాలా అంతా ఉంటుంది. కాబట్టి దాని విషయంలో నిజంగా మీరు కోఆపరేట్ చేసిన దానికి, అందుకనే కర్నూలు ప్రజలందరూ కూడా, నేను చాలాసార్లు చెప్పా, నేను ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, తెలుగుదేశం పార్టీ వచ్చినా, ఎన్డీఏకి వచ్చినా, దీనంత వైరల్ అయిన పోస్టు నాకు తెలిసి కర్నూలులో ఏది లేదు. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, అన్ని కమ్యూనిటీసు, అందరూ పబ్లిక్, ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. నిజంగా అప్రిషియేషన్లో నాకెంత ఉందో మీకు కూడా సింహభాగం మీకు కూడా ఉందండి. ఎందుకంటే మీరు ముందుకు వచ్చి కోఆపరేట్ చేసిన దానికే సాధించగలిగినాము. సో నా వంతు మీకు నేను ఎంత లిబరల్గా ఉంటున్నానంటే మన జేసీ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ, వీళ్ళకు కూడా చాలా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే దే హావ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. మనము ఎంత చెప్పినా ఏమున్నా అక్కడ ఆఫీసర్ అనేవాడు కరెక్ట్గా మనం మైండ్ సెట్తో పనిచేసి, లేదు ఇది గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, మినిస్టర్ గారికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు వర్క్ చేయకపోతే ఇది సాధించే వాళ్ళమే కాదు. సో ఆఫీసర్స్ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు వెళ్తున్నా. దాంట్లో జేసీ గారు కానీ లేకపోతే కమిషనర్ గారు కానీ దే హావ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ ఇట్లాంటి డెవలప్మెంట్లు చేయాలనే ప్రజలు కూడా కోరుకునేది. అందుకనే మమ్మల్ని గెలిపించిండేది, మనకు ఓటేసి గెలిపించిండేది. కర్నూలుకి మార్పు రావాలా, కర్నూలు రూపురేఖలు మారాలనే ఉద్దేశంతోనే మనకు కూడా చేసినాం. మన దాని తగ్గట్టుగా మనం పనిచేస్తున్నాం. అండ్ ప్రజల్లో ఆశీస్సులు ఎప్పుడు ఉంటుందనేదే నేను కూడా భావిస్తున్నా. మీ ఆశీస్సులు కూడా నా పైన ఉండాలా. అండ్ వాట్ ఎవర్ బెస్ట్, మనం ఆల్రెడీ ఒక మినిట్స్ చేసుకున్నాం, రాసుకున్నాం, అంతా ఏమేం పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్